హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. చాలామంది జీడిఎస్ ఫోర్త్ మెరిట్ లిస్టు ఎప్పుడు వస్తుందని అడుగుతున్నారు. దాని గురించి ఈ వీడియోలో వివరంగా చర్చిద్దాం. అంతకంటే ముందుగా మీకు ఏ టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. దయచేసి ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మన డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయండి. అడ్మిన్ గ్రూపు, నెక్స్ట్ డిస్కషన్ గ్రూప్ ఉంటుంది. మీకు అడ్మిన్ గ్రూప్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. డిస్కషన్ గ్రూప్లో ప్రతి రాష్ట్రాల నుంచి అభ్యర్థులు ఉంటారు కాబట్టి మీకు ఏ రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఎటువంటి డౌట్ ఉన్నా అక్కడ మీరు డిస్కస్ చేసుకోవచ్చు, ఓకేనా. మనము మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే జీడిఎస్ ఫోర్త్ మెరిట్ లిస్టు ఎప్పుడు వస్తుంది, దీని గురించి మనం వివరంగా చెక్ చేస్తే ఫస్ట్ మెరిట్ లిస్టు మనకు 21/3/25 వచ్చిందండి. దాని సర్టిఫికేట్ వెరిఫికేషన్ లాస్ట్ డేటు 7/4/25. నెక్స్ట్ సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా సేమ్ 1 మంత్ గ్యాప్తో అదే డేట్న మనకు రిలీజ్ అయింది. కరెక్ట్గా 1 మంత్ గ్యాప్తో మనకు సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది. అదేవిధంగా థర్డ్ మెరిట్ లిస్ట్ చూసినట్లయితే ఒక 2 డేస్ అంటే 28 డేస్లో మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. అంటే ఒక్కొక్క మెరిట్ లిస్ట్కు ఒక 2-3 డేస్ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే అభ్యర్థులు అనేది తగ్గుతారు కాబట్టి దాని పరంగా మనకు తగ్గుతూ వస్తుంది. అదేవిధంగా అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ కూడా 3/6/25కు తగ్గించడం జరిగింది. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఫోర్త్ మెరిట్ లిస్ట్ కూడా దాదాపు 16వ తేదీ నుంచి 18వ తేదీ మధ్యలో అంటే సోమ, మంగళ, బుధవారాల్లో కంపల్సరీగా మనకు రిలీజ్ అయ్యే అవకాశం ఉందండి. 90% 16వ తేదీ రిలీజ్ అవుతుంది. ఒకవేళ ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే 17, 18 ఈ 3 డేస్లో కంపల్సరీగా మనకు ఫోర్త్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఈసారి కట్ ఆఫ్ ఎంత తగ్గుతుంది అని చాలామంది అడుగుతున్నారండి. మనకు కట్ ఆఫ్ అయితే తగ్గే పరిస్థితి ఇంక కనిపించడం లేదు. ఆంధ్రాలో ఒక శుభవార్త ఏంటంటే చాలామంది అభ్యర్థులు అయితే రిజెక్ట్ అవుతున్నారు కాబట్టి మెరిట్ లిస్టులో ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ కూడా ఇప్పుడల్లా ఉండదు కాబట్టి ఎక్కువ మెరిట్ లిస్టులు వదిలే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకు శుభవార్త ఏంటంటే 95% వారికి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ మెరిట్ లిస్టులలో వచ్చే అవకాశం అయితే ఉంది. పోయిన మెరిట్ లిస్టులో కూడా మనకు థర్డ్ మెరిట్ లిస్టులో తెలంగాణ వారికి 95% వారికి జాబ్స్ వచ్చున్నాయి కాబట్టి ఫోర్త్ మెరిట్ లిస్టులో దాదాపు 95% వారికే వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ట్రైనింగ్ గురించి చాలామంది అయితే డౌట్స్ అడుగుతున్నారండి. మీకు చాలా వీడియోస్లో చెప్పాను, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పోయినప్పుడు ఎస్పీ ఆఫీస్లో ఎవరిదో ఒకరిది నెంబర్ తీసుకొని మినిమం అటెండర్ నెంబర్ అయినా అంటే ఎంటీఎస్ ఉంటారు కదా, వారి నెంబర్ అయినా తీసుకొని మీరు వారితో కాంటాక్ట్ అయ్యి టచ్లో ఉంటే మీకు ట్రైనింగ్ సంబంధించిన సమాచారం మీకు తెలుస్తుంది. వారు ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒకవేళ వారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వకున్నా కూడా మీరు ఇలా టచ్లో ఉన్నట్లయితే మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. దాదాపు ఒక 20-30 డేస్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన 20-30 డేస్లో మీకు ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఒకవేళ 30 డేస్ పైన అయితే కంపల్సరీగా మీరు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, ఓకేనా. ఈ ట్రైనింగ్ గురించి మీకు చాలాసార్లు నేనైతే వివరించాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఖచ్చితంగా క్లారిటీ ఇస్తాను, ఓకేనా. నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ ఎప్పుడు ఉంటాయి? ట్రాన్స్ఫర్స్ అయితే ఇప్పుడల్లా ఉండే అవకాశం లేదండి. మనకు ఐటీ 2.0 రోల్అవుట్ జరుగుతుంది కదా, ఇది అన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే ట్రాన్స్ఫర్స్ గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు నవంబర్, డిసెంబర్ నెలలోనే మనకు ట్రాన్స్ఫర్స్ ఉండే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ కూడా దాని తర్వాతనే ఉండే అవకాశం ఉంటుంది, ఓకేనా. ఇవన్నీ అర్థం చేసుకోండి. ప్రతిసారి కూడా ఇవే కామెంట్స్ రిపీట్ అవుతున్నాయి, అందుకే నేను ప్రతి వీడియోలో వీటి గురించి చెప్తూ వస్తున్నాను. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.